Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఈనాటి సంగీత విభావరి ఎంతో వీణుల విందుగా కొనసాగింది. ఇప్పుడు ఈ విరామానంతర ప్రధానాంశం శంకరాభరణం. నాదోపాసకులు శ్రీ శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఏ రాగానికి తాము జీవం పోశారో, ఏ రాగాలాపంలో ఆబాల గోపాలాన్ని అలరింపజేశారో ఆ రాగం శంకరాభరణాన్ని ఆలపిస్తారు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము. శంకరాభరణము. శంకరగణ నిగణము
మహతీని నాద గమకిత శ్రావణ గీతము నారద నీరద మహతీని నాద గమకిత శ్రావణ గీతము రసికుల కనురాగమై రసగంగలో తానమై రసికుల కనురాగమై రసగంగలో తానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకరాభరణము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై అదేమిటో ఓ జమీందారని గాని ఓ ఆగర్భ శ్రీమంతుడని గాని ఏమీ లేదనుకో జానకమ్మ. మంచి రసకందాయిల్లో ఉన్న పాతని తక్కువ ఆపేసి లేచి వెళ్ళిపోయారంతే కదూ శారదమ్మా. మరి ఆయన గళం విప్పారంటే తపస్సు చేస్తున్న ఋషిలా కూర్చుంటారాయే. మన శారదమ్మ పుట్టినప్పుడు ఏమైందో తెలుసా గోపాలం? అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి. పరిస్థితి విషమిస్తోందని డాక్టర్ చెప్పగానే కచేరీలో ఉన్న అయ్యగారికి ఆ మాట చెప్పడానికి పరిగెత్తాను నేను. ఏకాగ్రతతో పాడుతున్న అయ్యగారిని చూసేసరికి నోరు మెదపలేకపోయాననుకో. తీరా ఆయన కచేరీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది పాపం. ఆఖరి చూపు కూడా దక్కలేదన్నమాట. మన బండిలా ఉందమ్మో. చూశారా ఆ డెక్కల చప్పుల్లో కూడా కోపం కనిపిస్తోందిరా దేవుడా. సరి గరి గపదప సారి గరి గపదప సరి గపదప గరి సరి గపదప గరి రి గపద సా ని దప రి గపద సా గపద పదప గపద పదప గపదప గపద పదప గదప గపద పదప గపద పదప గపదప గపద పదప గపద పదప గపదప రిగప గప గరిగప గప గరిగప రిగప గప గరిగప గప గరిగప సరిగ రిగప గపద పదరిసా సరిగ రిగప గపద పదరిసా రిగప గపద పద సదస గరి రిగప గపద పద సదస గరి సరి రిగ గప పది రిగ గప పద గగ పద గద సస పద గద సరి రిసా రిసా రిసా
గరి స దసరి పద స గ పద రి గ ప దసరి పదస గపద రిగప సాని దని ద పద పగ పద ప సరి స పద సరి గరి సరి గరి రిగ పద సద పద సద సరి గ పద ప ఏమయ్యా గోపాలం ఇదేమన్నా న్యాయంగా ఉందా ఉందా అంటున్నాను. నా మధ్యలో మోసుకొస్తుంటే న్యాయంగా ఉందా అంటారేమిటండి? అది కాదయ్యా ఈ నొక్కి ప్రోగ్రామ్ విషయమై నిన్ను కలిస్తే క్యాన్సిల్ చేసుకోమన్నావు ఏమిటి? నీ కూతుకోటి నా హేళి వెళ్ళి పర్వాలేదు. చూడు మన తెలుగు వాళ్ళు ఆహా ఓహో అనుకోవడం వేరయ్యా. ఎక్కడో కన్నడ దేశస్తులు కన్నడ సంఘం తరపున వచ్చి మన వారి కచేరీ పెట్టి ఘనంగా సన్మానం చేస్తా ఉంటున్నారయ్యే. గజారోహణం, మంత్రి గారి చేత గండపిండేల బహుకరణం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారయ్యా వాళ్ళు. ಹೌದು ಸ್ವಾಮಿ, ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವರಿಗೆ ಭಾರಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಎಲ್ಲಾ ಏರ್ಪಾಡುಗಳು ಮಾಡಿದ್ದೇವೆ. ಅವ್ರ ಹೆಸರು ಹೇಳಿ ತುಂಬಾ ಟಿಕೆಟ್ಗಳನ್ನು ಮಾರಿದ್ದೇವೆ. ಇವಾಗ ನೀವು ಕಚೇರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಇಲ್ಲ ಅನ್ಸ್ಬಿಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. అదే తాను నా మాట్లాడతాగిత్తిని మహాప్రభు. నీవు మాట్లాడితే సుమ్మనిరు విన్నావటయ్యా కన్నడంలో ఎంత బాధపడుతున్నాడో పాపం. 600 అయినా సరే ఈ కచేరీ జరిగి తీరవలసిందే. ಅಷ್ಟೇ ಸ್ವಾಮಿ, ಅಷ್ಟೇ. ಶಂಕರ್ ಶಾಸ್ತ್ರಿ ಅವ್ರ ಕಚೇರಿ ನಡೆದು ಹೋದ್ರೆ ತುಂಬಾ. ಅಯ್ಯೋ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀವು ಬಂದು ಮಾತಾಡಿ ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತೀನಲ್ವಾ ಹೇಳಿದ್ರಿ ಸ್ವಾಮಿ. ನನಗೆ ಬಿಟ್ಟು ಬಿಡು. ಆಯ್ತು. ನೀವು ಕೂತ್ಕೊಳ್ರಿ ಆಯ್ತು. ಕೂತ್ಕೊಳ್ರಿ. ಯಾವಯ್ಯ వీడి పాడు జనం వినే అదృష్టం లేకుండా చేద్దామనా మీ ఉద్దేశం ఏమిటది? నన్ను అడుగుతారేమండి? మీరిద్దరూ శివకేశవులాగా మంచి స్నేహితులు కదా, అయ్యగారినే అడగండి ఆ మాట. అడుగుతానయ్యా, అడగడం ఏమిటి? కడిగేస్తాను. 10 మద్దతులు చేసిన వాడినైనా సరే వాడి కళ్ళలో సూటిగా చూసి నేరం ఒప్పించేస్తాను. వీడంటే నాకేమైనా భయం అనుకుంటున్నావేమో. ఉన్నాడా లోపల? ఆ పగ్గదిలోనే ఉన్నారు. నీ మొహం అంట చెప్పమయ్యా ఆ మాట. నా మాట వినుంటాడటవా? ఏమిట్రా మాధవ, ఏమిటెవరినో కొట్టేస్తాను జరిగేస్తానంటున్నావు? మీ మరదలరా బజార్లో ఎక్కడ కూరగాయలు లేనట్టు 3 రూపాయలు తీసుకెళ్ళి 1 కిలో వంకాయలు తెచ్చింది. వంకాయలు. ఈ సంగతి గోపాలమే చెప్తున్నాను. ఏమో గోపాలం? ಏನ್ ಸ್ವಾಮಿ, ಕಚೇರಿ ವಿಷಯ ಮಾತಾಡೋದ್ ಬಿಟ್ಟು ವಂಕಾಯಿ ಗಿಂಕಾಯಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದೀರಲ್ಲ. ನಿನಗೆ ಅವರ ವಿಷಯ ಗೊತ್ತಿಲ್ಲೇ. ಮೊದಲೇ ಕಚೇರಿ ವಿಷಯ ಹೇಳಿದ್ರಿ పట్టు. పిచ్చిని తెచ్చిందే అనుకో, అన్ని వంకాయలే తేవాలా? ఇది ఏమైనా బాగుందా? వీరు కన్నడ సంఘ సెక్రటరీ పాపం. ఇప్పుడు వంకాయలు తెచ్చిందే అనుకో, నాడిగా ఉండాలా? అన్ని పుచ్చులే. వీరు నీ కచేరీ పెట్టించి ఇప్పుడు పుచ్చులైనా గుత్తు వంకాయ వేయమన్నాను. మరి వేసి ఏడ్చిందా? మామూలు అలా వేసి తగలబెట్టింది. వీరు గండ పెండేరు. అమ్మాయి శారదా, లోపల పెట్టమ్మా. రే ఇదిగో, నేను చెప్పిన మాట సరిగ్గా వినిపించుకుంటావా లేదా? ఏమిట్రా నువ్వు చెప్పేది? కాసేపు ఇదంటావు, కాసేపు అదంటావు, వంకాయలంటావు. అసలు నువ్వేమిటి చెప్పదలుచుకున్నది? చెప్పమంటావా? ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ ಸ್ವಾಮಿ, ಹೇಳಿ. వీరు కన్నడం సంఘ సెక్రటరీ. నీకు సన్మానం, గండపిండేరం, గజారోహణం జరిపించాలని అనుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటావా? సంతోషిస్తాను. ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే, నేను వస్తాను. ಆಹಾ, ರಾಘವೇಂದ್ರ, ಎಲ್ಲಾ ನಿಂದಯ. ఏ రత్నపాప, తులసి ఏమంటోంది? ఏమంటారండి బాబు గారు, తమరంటే ఇప్పుడు చచ్చిపోతుందంటే నమ్మండి. పొద్దస్తమానం తమరి గురించే కలవరంత మా పిచ్చి తల్లికి. మొన్నెప్పుడు రోడ్డు మీద కనిపించారట. ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని
జమీందారు బాబు కాను అని చెబుతూనే ఉన్నా. అయినా నాకు సిగ్గేస్తుంది బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఎంత చోట్ల పట్టించేస్తున్నావు? మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదానివో. ఆ రోజులే వేరు. నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్ళాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు. నా కూతురుకు కూడా అన్నీ నా పోలికలే. దానికి మీరంటే పంచప్రాణాలు బాబు గారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెసు. అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబు గారు. జమీందారు దొరగారు ముందుకి బోసి మేరతో ఎలా రాను, ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబు గారు తలుచుకుంటే రవ్వ లెక్కలేసేవిటక్క, వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏ బాబు గారు? నెక్లెస్లు వడ్డాణాలు సరే కాని ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాం. ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యయ్యో, వీలేకపోయాడు బాబు గారు. కిందటిసారంటే అమ్మ ఇంట్లో రావడానికి వీలేసుకోవడం లేదు గాని ఉమ్, ఈవేళ అసలు చీకటి పడుతుండగానే వచ్చేయండి బాబు. తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే. తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేను ఇక్కడ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని తహతాలాడిపోతుంటే నువ్వు ఇక్కడి తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలె డబ్బు పోసి మీకు ఆటా పాట నేర్పించింది ఇలాంటి మహారాజుని నచ్చేత్తులో పెట్టుకుంటావనే వెర్రి తల్లి. అసలు పురోహితుడికి నత్తి, మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు. కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది. ఇలాంటి మహారాజు చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచించాను. చూడమ్మా, ఎంచక్కా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే ఫోల్డర్ వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి. నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని ప్రతిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే సరే. తిక్క వేషాలు వేసిందో ఏ కీలు కా కీలు విరిచేసి బయట పారేస్తానంతే. ఈ బండిలో ఉందే మరా? ఈ బండిలోనా? నీ బొంద ఆ బండిలో వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది. చాలా చెప్తాను. సన్మానగలే నా బండి దిగండి. సౌఖ్యం సౌఖ్యం. గొత్తిల్ల శాస్త్రి గారు ఈ పెట్టిలోనే ఉన్నారు. ఈ పెట్టిలోనే